వేటకు వెళ్లిన ఈ కుర్రాడికి అడవిలో ఎలుగుబంటి కనపడుతుంది. అప్పుడే ఇతడు భయంతో అరుస్తూ ఉండగా వెనకాలే ఉన్న ఇతడి స్నేహితుడు ఏమైంది అంటూ ముందుకు చూడగా ఇతడికి కూడా ఆ ఎలుగుబంటి కనపడుతుంది. వెంటనే ఈ కుర్రాడు ఆ వేటను పడేసి త్వరగా పారిపోమని చెప్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి వీరిద్దరిని తినేయడానికి పరిగెత్తిస్తూ ఉంటుంది. అయితే ఇది వేగంగా వస్తూ చూసుకోకుండా దారి మధ్యన ఉన్న ఒక గోతిలో పడిపోతుంది. అప్పుడు ఈ కుర్రాళ్ళు వెనక్కి వెళ్లేసరికి ఆ ఎలుగుబంటి గోతిలో పడి బయటికి రాలేక చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీనికి గాయమయ్యి కొంచెం రక్తం గొట్టు మీద పడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆ ఎలుగుబంటి రక్తాన్ని ముట్టుకోగా ఇతడికి ఒక్కసారిగా కొన్ని అద్భుతమైన శక్తులు వచ్చేస్తాయి. అప్పుడు ఇతడు తన శక్తులేంటో చూద్దామని తన చేతిని ముందుకు విసిరేసరికి ఇతడి సూపర్ పవర్స్ బయటపడతాయి. ఇది చూసిన ఇతడి స్నేహితుడు ఆశ్చర్యపోతాడు. ఇదే సమయంలో గోతులో ఉన్న ఎలుగుబంటి తనని బయటికి తీయమంటూ సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ ఎలుగుబంటికి ఉన్న బలమంతా నాకు వచ్చేసిందని, ఇది తినడానికి తప్ప ఇంకా దేనికి పనిచేయదని చెప్తాడు. ఇది విని స్నేహితుడు వెంటనే ఈ ఎలుగుబంటిని చీకటి పడక ముందే మన గ్రామానికి తీసుకువెళ్దామని చెప్తాడు. ఇదే సమయంలో ఆ గ్రామానికి చెందిన మరికొందరు వేట కోసం అదే అడవికి వస్తారు. కానీ వీళ్ళకి తినడానికి ఏమీ కనపడదు. ఎంతలో వీళ్ళకి గోతులో పడిన ఆ ఎలుగుబంటి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. వెంటనే వీళ్ళు ఆ అరుపులు వచ్చిన చోటకి పరిగెడతారు. అప్పుడు వీళ్లకు ఆ కుర్రాళ్ళు వదిలేసిన వేట కనపడుతుంది. కానీ గ్రద్ద అరుస్తూ తిరగడంతో ఇక్కడికి ఏమైనా అడవి మృగాలు వస్తాయేమో అని భయపడి వెంటనే వీళ్ళు కింద పడి ఉన్న ఈ జంతువుల్ని ఎత్తుకుని ఆ అడవి నుండి పారిపోతారు. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.